హాయ్ ఎవ్రీవన్, నేను నాగ వెంకటరెడ్డిని. నేను రైటర్ డైరెక్టర్ని. శ్రీరామ్ గారు తీసినటువంటి ప్రేమించొద్దు మూవీని ఇప్పుడే చూసాము. చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. అంటే ఒక చిన్న క్యాన్వాస్ మీద ఒక అద్భుతమైన పెయింటింగ్ వేస్తే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఉందండి. కాస్టింగ్ అనేటువంటిది మనకు తెలిసిన ఒక్కళ్ళు కూడా కాస్టింగ్ లేరు. మనం ఇంతవరకు చూడని వాళ్ళు ఫ్రెషర్స్. డెబ్యూ డైరెక్టర్ ఇంత అద్భుతంగా తీయొచ్చు అన్న విషయం చాలా బాగా ప్రూవ్ చేశారు శ్రీరామ్ గారు. సెకండ్ హాఫ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకెళ్ళింది అయితే అలా స్టిక్ ఆన్ అయిపోతాం. ఐ హోప్ ఆయనకి మంచి ఫ్యూచర్ ఉంది. ఎవ్రీవన్ వాచ్ ఇట్ అండి. పాలిటెక్నిక్ స్టూడెంట్ కదా నువ్వు? ఏం పేరు? లాలసా. ప్రేమించొద్దు సినిమా టీం మొత్తానికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఒక సినిమాని కొత్త ప్రొడక్షన్ కొత్త వాళ్ళు ఒక సినిమాని తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే పెద్ద సక్సెస్ వాళ్ళకి. అందులో టీం సక్సెస్ అయింది. వీళ్ళందరికీ నెక్స్ట్ సినిమాకి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. సినిమా టైటిల్ పడంగానే ప్రేమించొద్దు అంటే ఎవరిని ప్రేమించొద్దు అని చెప్తారు అనుకున్నా నేను. అబ్బాయిలు ప్రేమించొద్దనే, అమ్మాయిలు ప్రేమించొద్దనే. కానీ చివరిలో చూసాను అనమాట, తెలిసి తెలియని వయసులో ప్రేమించొద్దు. చాలా బాగుంది అది. సో ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. కంపారిజన్స్, ఎక్స్పెక్టేషన్స్, దీంతోనే సగం జీవితం సత్యానాశ అయిపోతుంది. అది అమాయకం. ప్రేమించొద్దు అని మూవీ చూశాను, చాలా బాగుంది. శ్రీరామ్ సార్ చాలా సూపర్గా తీశాడు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ జనరేషన్లో బయట ఎలా జరుగుతుంది అనేది బాగా తీశాడు. సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా నడిచింది. యాక్చువల్గా ఇట్లాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి, మన తెలుగులో అయితే చాలా తక్కువ వస్తాయి. మనం ఇంతకుముందు సైరాత్ అట్లా మరాఠీ సినిమాలు చూసినాం, కానీ ఇవి మన తెలుగు రావటం చాలా మంచి విషయం. నా జీవితంలో మా చెల్లెకు ₹1 ఇచ్చిన పాపాన పోలే, దానికి బంగారు గొలుసుకొని ఇచ్చిన. నా పేరు రామకృష్ణ. ఇప్పుడే ప్రేమించొద్దు సినిమా చూశాను. ఐ హార్ట్ ఫిల్లీ కంగ్రాచులేషన్స్ టు ప్రేమించొద్దు టీమ్ అండి. సినిమా నిజంగా బాగుంది. కాస్టింగ్ కూడా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ చాలా బాగా కనిపిస్తుంది. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఊహించని మలుపు కనిపిస్తుంది సెకండ్ హాఫ్ లో. ఐ హార్ట్ ఫుల్లీ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. శ్రీరామ్ సార్ బాగా చేశారు డైరెక్షన్. ఇంకో మాట మాట్లాడితే నరుకుతా. నువ్వు నీ కోసం బతుకుతున్నావా, వేరే వాళ్ళ కోసం బతుకుతున్నావా? అందరికీ నమస్తే. నా పేరు వసంత్. ఇప్పుడే ప్రేమించొద్దు మూవీ చూశాను నేను. సో అన్న శ్రీరామ్ గారు తీసిన టేకింగ్ కానీ ఆంబియన్స్, అంటే మనకు ఒక కాలేజ్ వాతావరణంలో ఎలా ఉండాలి. యాక్చువల్గా ఇప్పుడు నవే డేస్ లో చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. చివరిలో అన్న వేసిన స్లోగన్ కూడా. సో సమయం చాలా విలువైనది. అది ఎవరికైతే వాళ్ళకి కేటాయిస్తేనే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది, అంటే ఒక ఆంబియన్స్ అనమాట. సో హీరో అనురూప్ గారు ఆ ఫీల్ ఏదైతే ఉందో సినిమా మొత్తం చూసిన తర్వాత ఒక 5 seconds అలా అన్న తీసుకున్న టేకింగ్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఆ సినిమా మొత్తానికి చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకు. ఏమైందన్నా? వార్తలు పెట్టు. హాయ్ గైస్, మై సెల్ఫ్ రాజమౌళి. ప్రేమించొద్దు అనే సినిమా ఇప్పుడే చూశాను. ఇట్స్ లైక్ ఒక లెసన్ అనమాట. ఒక క్యారెక్టర్, లైక్ ఒక పర్సన్తో మనం బయటికి వెళ్తున్నాం లేదా ఒక పర్సన్తో మనం ఉంటున్నాం అని అనుకుని ఒక లిబర్టీ తీసుకుని వాళ్ళ దగ్గర లీజెన్స్ తీసుకుని అలా చేసుకునే సిచ్యువేషన్కి ఎంత దారుణంగా ఉంటుంది, ఎంత ఫైనల్గా ఒక స్టేజ్కి తీసుకొచ్చిద్దో చెప్పే మూవీ ఇలాంటిది. సో ఒక అమ్మాయి లైక్ ఒక తన పర్సనల్ ఇష్యూని 2 విధాలుగా తీసుకుంది. అంటే లైక్ ఒక పర్సనల్ లైఫ్, నాకంటూ ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి, ఇంకోటి నాకంటూ ఒక మనీ ఇచ్చేవాడు కావాలని చెప్పి తీసుకున్న సిచ్యువేషన్ని బాగా చూపించారు ఈ సినిమాలో. సో అందులో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇందులో కమింగ్ టు సాంగ్స్, నాకు లైక్ 2016 వైబ్ వచ్చింది కొన్ని సాంగ్స్ వరకు. యాక్టింగ్ వైజ్గా కూడా చాలా బాగా చేశారు. సో ఖచ్చితంగా చూడాల్సిందే. సో వాచ్ ప్రేమించొద్దు. పట్టపగలే ఓ 16 ఏళ్ల అమ్మాయిని 2 గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించి ఘోరంగా నరికారు. ఏందే లైన్ వేస్తున్నావా? వాన్ ఏజ్ ఏంది, నీ ఏజ్ ఏంది? నీకు మాత్రం బాయ్ ఫ్రెండ్ కావాలి, నాకొద్దా?